మురళీనగర్ సాగర్ నివాసంలో లక్ష్మీనారాయణుల 32వ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు దంపతులు, వాసుదేవ శర్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణరాజు శ్రీదేవి అమ్మవారి ఉపాసకులు. మురళీనగర్లోని తన నివాసంలోని అమ్మవారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యం పూజాధికాలు నిర్వహించేవారు. ప్రతి ఏటా లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవాలను వైభవంగా జరిపించేవారు. 3 దశాబ్దాలుగా లోక కళ్యాణార్థం ఈ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించేవారు. వంశ పారంపర్యంగా తన కుమారుడు శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. మురళీనగర్ సాగర్ నివాస్లో లక్ష్మీనారాయణుల కళ్యాణం కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు అరివిల్లి సీతారామాచార్యుల పర్యవేక్షణలో శేషస్వామి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించి పులకించారు. दक्षिण दिग्भागे आग्नेय कोणे भगवान श्री राम లోక కళ్యాణార్థం 32 ఏళ్లుగా లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు తెలిపారు. శ్రీదేవి అమ్మవారు స్వామివార్ల కృప ప్రజలందరిపై ఉండాలని వాసుదేవ శర్మ ఆకాంక్షించారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షరప్త విభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబరీం వందే సరసిదాం దే ముకుంద ప్రియాం. శ్రీ ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు 32 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీదేవి ప్రాణప్రతిష్ఠ తన స్వగృహంలోనే చేయడం జరిగింది. ఆయన సంకల్పం సాకారం కావడానికి ఎందరో మహానుభావులు వారికి దోహదపడ్డారు. ఈ పర్వదినాన శ్రీదేవి ప్రేక్షకులందరికీ
మాకు సహకరిస్తున్న జేవీలకి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సెలవు. లక్ష్మీనారాయణుల కళ్యాణ ఘట్టాన్ని పాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహించామని వేద పండితులు శేషస్వామి తెలిపారు. 2 రోజుల పాటు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి కళ్యాణాన్ని జరిపించామని వివరించారు. సర్వమంగళ స్వరూపం సకల శక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం విశాఖనగరాధిపం. శ్రీ లక్ష్మీనారాయణ దివ్య మందిరం సాగర్ నివాస్ మురళీనగర్లో వేంచేసి ఉన్నది. ఈ మురళీనగర్లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ మందిరం 32 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. ఇందులో భాగంగా చైత్రశుద్ధ ఏకాదశి అనగా ఈరోజు 32వ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని సాగర్ నివాసలో 32 సంవత్సరాలుగా శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి దివ్య అనుగ్రహంతో, అయ్యవారి కృపతో కలిసి శ్రీమాన్ కమల్నాథ్ శర్మ గారు, ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు ఇద్దరు అపురూపమైనటువంటి దివ్య అనుబంధంతో కార్యక్రమం ఆనాడు ప్రారంభిస్తే, అందులో భాగంగా తరువాత పరంపరాగతంగా వచ్చిన శ్రీమాన్ వాసుదేవ శర్మ గారు, గణేష్ కుమార్ వర్మ గారు, వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని మళ్ళా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది 32వ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం. నిన్నటి రోజు అనగా సోమవారం నాడు కార్యక్రమం ప్రారంభమైంది విశ్వక్సేన ఆరాధనతో. 2వ రోజు కార్యక్రమం ఇవాళ ఉదయం నిత్య ప్రాబోధిక సేవను అమ్మవారికి చేశారు. తదనంతరం విశేష హోమములు జరిగాయి. మహిళామతరులందరినీ కూర్చోబెట్టుకుని సామూహిక శ్రీ లక్ష్మీ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. అర్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా ఛాయాస్నపనాది కార్యక్రమాలు పూర్తి చేసి అమ్మవారిని కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేశాం. శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహింపజేశారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న మహిళామతరులందరికీ సకల సౌభాగ్యములు చేకూర్చే విధంగా అమ్మవారి శేషవస్త్రాన్ని, అమ్మవారి కుంకుమను అందజేయడం జరుగుతోంది. అలాగే వచ్చిన భక్తులు 50 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ సాగర్ నివాస్ ప్రాంగణం యందు నిర్వహింపజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్వ సేవకులకు, వాలంటీర్లకు 50 మందికి సర్వశుభములు కలుగుగాక అని శ్రీ లక్ష్మీనారాయణ మందిరం సాగర్ నివాస్ కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో అన్న సమారాధన కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారి శేషవస్త్రాన్ని ఇచ్చి లాంఛనాలతో గౌరవం చేసి పంపించడం అనేది ఆనవాయితీ కనుక ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని గణేష్ కుమార్ రాజు గారికి, వాసుదేవ శర్మ గారికి అమ్మవారి అనుగ్రహంగా భావించి చేస్తున్నారు కనుక దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లాలని, వ్యవస్థ వృద్ధిలోకి రావాలని మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఈ కళ్యాణం లోక కళ్యాణముగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. జయోస్తు శుభం. కళ్యాణ మహోత్సవంలో భాగంగా 2 రోజుల పాటు శ్రీదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజాధికాలు జరిగాయి. కళ్యాణం తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పరవశం పొందారు.